లోకరక్షణ కోసం ఉద్భవించినటువంటి తల్లి గనక ఆ తల్లి దేవకార్య సముజ్యత, చక్కగా ఉదయించిన సంపూర్ణముగా ఉదయించినటువంటి చైతన్యమది. ఆ చైతన్యం ఉద్భవించినప్పుడు ఎలా కనబడిందంటే ఉజ్జద్భాను సహస్రాభ, ముందు తేజోమయమైన ఆకృతి గోచరించింది. ఆ చిదగ్ని కుండంలోంచి వచ్చిన ఒక తేజపుంజం. ఆ కాంతిపుంజం ఎలా ఉందంటే వేల కొలది సూర్యులు ఒక్కసారి ఉదయించినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి కాంతితో ఉంటుందట. ఉజ్జద్భాను సహస్రాభ. ఈ వర్ణన ఏమిటండి? ఇది అతిశయోక్తులు కావు. దేవత గురించి చేసిన ఏ వర్ణన కూడా అతిశయోక్తి కాదు. ఇందులో చెప్తున్నది ఏమిటంటే లోకాతీతమైన ప్రకాశము అని చెప్పడం ఇందులో ముఖ్యోద్దేశం. అందుకే ఉజ్జద్భాను సహస్రాభ. క్రమంగా అందులో చతుర్బాహు సమన్విత, 4 బాహువులు గోచరించాయట. 4 బాహువులు అంటే అమ్మ రూపం ఇప్పుడు కనబడింది. ఇంత తేజస్సుకి మూలమైన ఒక రూపం. చూడండి, మన చీకట్లో ఉన్నప్పుడు హఠాత్తుగా లైట్ వేయగానే ముందు కళ్ళు మిరుమిట్లు గుడిపోయేలా కాంతి